తిరువూరు సభా ప్రాంగణం నుంచి కొలిక్పూడి శ్రీనివాస్ గారు అమరావతి జేఏసీ అధ్యక్షులు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? దాదాపు 4.5 సంవత్సరాల అరాచక పాలన తర్వాత మరో 4 నెలల్లో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని 4వ సారి ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల అరాచక పాలన విధ్వంసం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో రాష్ట్ర ప్రజలకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వయసుల వారు, స్త్రీలు పురుషులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాలని, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలని, పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు పెంచాలని అభివృద్ధి లక్ష్యంతో వచ్చే ఎన్నికల్లో ఓటైపోతున్నారు. కాబట్టి ఈ ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు. బహుశా వైఎస్ఆర్సీపీకి 10 లోపు స్థానాలు రావచ్చు అని, మ్యాక్సిమం 10 లోపు రావచ్చు అని నా అభిప్రాయం. సిఐడి విచారణలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనేదో మిమ్మల్ని విచారణ సందర్భంగా అడిగినట్లు, అది నిజమేనా? దాదాపు అన్ని నిఘా వర్గాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుందన్న విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వాళ్ళకి అవి కనపట్టలేదు, వినపట్టలేదు. నన్ను అడిగినప్పుడు మాత్రం నేను స్పష్టంగా చెప్పాను, తెలుగుదేశం పార్టీ 160 స్థానాలు పైగా గెలుచుకుంటుంది, అధికారానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గతంలో పోటీ చేయాలంటేనే కొంచెం భయపడే పరిస్థితి ఉంది. ఈ సభ ఎంటైర్ ఉమ్మడి కృష్ణా జిల్లాకి మొత్తం సీట్లు విజయటంకా మోగించేదానికి నాంది పలుకుతుందని మీరు అనుకుంటున్నారా? తిరువూరులో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో 40-50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది అని ఈరోజు ప్రజలందరూ స్పష్టంగా చెప్తున్నారు. ఇది మనతో కొలిక్పూడి శ్రీనివాస్ గారు పంచుకున్న అభిప్రాయాలు. రా కదిలిరా సభా ప్రాంగణం, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా.